జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామానికి చెందిన లాస్య అనే గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. నిన్న ఉదయం 12 పాపకు జన్మనిచ్చింది. పుట్టిన పాపకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రి వైద్యులు పిల్లల వార్డులో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పాప మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. వాల్గొండ మల్లాపూర్ మండల్ గ్రామం వాల్గొండ 8వ డేట్ నాడు అడ్మిట్ అయితే 9వ డేట్ నాడు 9:49 డెలివరీ అయింది. ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసినాక సార్ ఏమో పిల్లల హాస్పిటల్ కొండపోతానంటే పాప మంచిగా ఉంది, నీకు తెలుసా నాకు తెలుసా ఈయనే అయిపోతుంది అని చెప్పిండు. మళ్ళీ నేను వినక మళ్ళీ పోయినా కానీ పంపించలేడు సార్. లోపలికి వీళ్ళు పంపిస్తలేరు, సార్ సుతా లోపలికి రానిస్తలేడు. ఆయన లోపల ఉన్నా సార్ పిల్లల హాస్పిటల్ సార్. మళ్ళీ పోయినా కానీ ప్రాబ్లం ఏమన్నా అడుగుదామని అంటే ఏం ప్రాబ్లం లేదు, నువ్వా డాక్టర్ నేనా డాక్టర్, అడ్మిట్ అయినాం సార్.